సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సహజంగా ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చేవారు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా భారీ ఎత్తున విరాళం ఇచ్చారు. 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. సహజంగా పొలిటీషియన్స్, నేను విన్నది ఏంటంటే పొలిటీషియన్స్ ప్రభుత్వ సొమ్మును సక్రమంగా ఖర్చు పెట్టగలిగితే అదే వాళ్ళు చేసే పెద్ద సాయం. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత భూరి విరాళం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఒక మనసున్న మనిషి పవన్, మరి సహజంగానే ఈ పరిస్థితి చూస్తే గుండె ఆర్ద్రం అవుతుంది. రెండు, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చూపెట్టినట్టు సమాజం కూడా కలుస్తుంది చెప్పినది. కాబట్టి మనం పూర్తిగా అభినందనలు తెలియచేయాలి, దాన్ని సద్వినియోగం చేయాలి. ఎస్పెషల్లీ ఆయన ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా నేను అకౌంటబిలిటీ తీసుకొస్తాను. తద్వారా డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయన్నది కూడా సమాజానికి తెలియచేయాలని ఒక ప్రణాళికతో 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ఇచ్చారు. ఇప్పుడు సరైన పద్ధతి అది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి కనీసం ఖర్చులు జరుగుతుంది చూడగలరు ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం పులుసులో కలిసిపోతుంది. ఈ డబ్బు ఎక్కడే పోతుంది తెలియట్లేదు. విరాళాలు ఇవ్వడానికి మరో కీలకమైన అంశం ఏంటంటే, నా డబ్బు వల్ల ఏ ఫలితం జరిగింది, ఓ తృప్తి కావాలి కదా. కొందరు పేరు కోరుకుంటారు, కొందరు పేరు కూడా కోరుకోరు. ఈ డబ్బు వల్ల ఈ మంచి జరిగిందని నమ్మకం అంటే ఆ పరిస్థితి ఆలోచన వేరు. అవును. అలా కాకుండా పులుసులో కలిసిపోయింది. ప్రభుత్వం రోజుకి ఆంధ్రప్రదేశ్లో 2,00,000 కోట్లంత బడ్జెట్ ఉంది కదా. అవును. 2,00,000 కోట్ల పైన ఉంది కదా. అంటే రోజుకు 600 కోట్లు 700 కోట్లు ఖర్చు పెడుతుంది. అవును. అవును కదా. ఆ పులుసులో కలిసిపోతే మీకు సంతృప్తి ఏముంటుంది? నా డబ్బు ఇక్కడికి వెళ్ళింది, ఈ 100 కుటుంబాల్లో 1000 కుటుంబాలను ఆదుకుందంటే తృప్తి కలుగుతుంది. కాబట్టి మనం ఆ విరాళాలు స్వీకరించే సమయంలో మీరు ఇచ్చిన విరాళము ఫలితం కలిగింది ఎక్కడ, ఎలా జరిగింది, పారదర్శకంగా జరగటం, పొదుపుగా జరగటం, 10 రూపాయలకి రూపాయి ఖర్చు పెట్టి చేసాం అనుకోండి. మూడోది ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం. ఈ 3 చేస్తే విరాళాలు పుష్కలంగా వస్తాయి. అదే బహుశా ఆయన శాఖ మంత్రి కాబట్టి ఆయన ఏర్పాటు చేశారు. కానీ అన్ని చోట్ల జరగదు కదా. సమస్య అది ప్రభుత్వంలో వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన డబ్బు అట్లా. సార్ సహజంగా రాజకీయ నాయకులు ఇట్లా విరాళాలు ఇవ్వడం తక్కువ కదా సార్. మామూలుగా ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా మంది సొమ్ముని మంది కోసం పొదుపుగా నిజాయితీగా సమర్థంగా ఖర్చు పెడితే మనం చాలా అదృష్టవంతులం. ఆ పైన ఇస్తే ఇంకా చాలా గొప్పవాళ్ళు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టున్నారు ఆయన. పొలిటీషియన్స్ కూడా వెంటనే రకరకాల మంది రాజకీయంలో వచ్చిన వాళ్ళలో స్వతంత్ర పోరాట కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ 2 రకాల మనుషులు ఉన్నారు. ఏమాత్రం పొరపాట్లు ఏ తప్పు చేయకుండా నిజాయితీకి నిఖార్సైన నిజాయితీకి నిలువుటద్దంలాగా ఉంటూ ప్రభుత్వ ధనాన్ని చాలా పొదుపుగా ఖర్చు చేస్తూ చేతనైతే సొంతంగా చేతనం చేస్తూ ఎక్కువ చేయడం చేతనం చేస్తూ ఉండేవాళ్ళు ఒక రకం. ప్రభుత్వంలో రాగానే దేశాన్ని దోచుకోవటమే ప్రజాధనం అని చెప్పంటే, సొంత డబ్బులు ఎంత పొదుపుగా ఉన్నా ప్రజాధనం అంటే ఆయన పెచ్చుడు ఖర్చు పెట్టేయటమే, సరే ఆమ్యమే మింగటమే అని ఇంకో తరం రకం అన్న. ఈ రకం అంటే గౌరవిస్తాం, మనసులో గుర్తుంచుకుంటాం. ఆ రకం అంటే కన్నీళ్ళు గారుస్తాం, పావాలను కోరుకుంటాం. మనం అందుకని చేసేది ఏముంది. సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చాలా ప్రభుత్వాలని చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ చాలా పెక్యులర్గా ఉంటుంది. ఎంత అంటే ఈసారి వరదల్లో ఆయనే స్వయంగా అసలు ఎంతో ప్రతిసారి కూడా ప్రజల వద్దకు పరిపాలనని అన్నీ ఆయన ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. సో ముఖ్యమంత్రిని ప్రజలకు చేరువ చేశాడు ఒక రకంగా. ఇవాళ ఇంత ఉత్పాతంలో ఆయన నేరుగా 70 ఏళ్ల పైబడిన వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కడం, ఆయన జేసీబీలు ఎక్కడం, ఆయన తిరగడం నోతు నీళ్ళలో. మొన్నటికి మొన్న రైలు వస్తుంటే పక్కన నిలబడి చూశాను కొంచెం త్రుటిలో ఒక రకమైన ప్రమాదకరమైన పరిస్థితి. అంత దూరం వెళ్ళిపోతున్నారు సార్. అయితే దాన్ని కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి కమిట్మెంట్ని ఎవ్వరూ సంఖ్యించలేరు. అతడు హైదరాబాద్ నగరం ఇప్పుడు ఇవాళ ఈ స్థాయిలో ఉంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆయన పునాదులు వెగిపోయినట్టు నగరానికి ఏదో పాతకాలం ఒక ఫ్యూడల్ నగరంగా ఉండేది, ఈవేళ తలమానికైన నగరంగా ఉన్నది. అదృష్టం కొద్దీ ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా ఆ పునాదుల మీద మరింత బాగా ఎక్కువ కొనసాగించారు. కానీ దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో నాశనం జరిగినట్టుగా అలా జరగలే. ఇక్కడ ఉపయోగించుకున్నారు. రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా కీర్తి పొందే ప్రయత్నం చేశారు. అట్లాగే 2014-19 మధ్య రాష్ట్రంలో వనరులు లేవని అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరం పోయిన తర్వాత రాష్ట్రం ఉన్నప్పుడు అయినా కూడా వనరుల కొరత తెలియకుండా మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, కియా మోటార్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడం కోసం ఏర్పాట్లు కావచ్చు,
లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు శరవేగంగా, ఎక్కడ కూడా వనరుల కొరత అనేది లేకుండా చాలా సమన్వయం చేసి కన్వర్జెన్స్తో చాలా సమర్థంగా ప్రయత్నం చేశారు. కానీ మన దేశంలో ఏంటంటే తాత్కాలికమైన తాయిలాలకు అలవాటు చేసాం ప్రజల్ని. దీర్ఘకాలిక ప్రయోజనం, ఇప్పుడు మన కుటుంబం బాగుపడాలి అంటే, పిల్లల బతుకు బాగుపడాలంటే తల్లిదండ్రులు కొంత త్యాగం చేయాలి, పొదుపుగా ఉండాలి, రేపటి సుఖాన్ని రేపటికి వాయిదా వేసుకోవాలి. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. మన ప్రతి కుటుంబంలో చేసేది అదే. అలా చేసుకున్న కుటుంబాలు బాగుపడతాయి, అలా చేయని కుటుంబాలు దివాళా తీస్తాయి, మనకు కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా అంతే. ఒక కుటుంబానికి వర్తించేది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. తాత్కాలికమైన సాయమే పరిపాలన అన్నట్టయితే మరి ఏమవుతుందో చూసి. అందుకని రాజకీయంగా 2019లో నిజంగా జరిగినటువంటి పెట్టుబడులు ఒక కీలకమైన ఘట్టంలో ఆర్థిక క్రమశిక్షణ, మరి మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కియా లాంటి వర్క్ తీసుకురావడము, దీనికి ప్రజలు కొంతకాలం ఇంకా సమయం ఇవ్వాల్సి ఉండే. కానీ తాత్కాలికమైన తాయిలాల మీద మోజు. మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ తాయిలాలు లేకపోతే ఏమవుతుందో మళ్ళీ తాయిలాలు, దానిలో పడిపోయినాం. అలా కాకుండా దీర్ఘకాలంగా పనిచేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ప్రభుత్వం కాస్త ఉన్నంత ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పెట్టుబడుల ప్రోత్సాహం కావచ్చు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే పేరున్న నాయకుడు. అందులో ఒక కసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 2014లో కూడా మన రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని బలవంతంగా మొక్కలు చేశారు, హైదరాబాద్ నగరాన్ని కోల్పోయాము. ఆ లోటు లేకుండా భవిష్యత్తును కాపాడాలన్న కసి ఉన్నది, అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, అది కనిపిస్తుంది. కానీ మరి మిగతా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి మీద భారం పెట్టడం కాకుండా పరిపాలన యంత్రాంగం కావచ్చు, రాజకీయంలో వాళ్ళు కావచ్చు, అంతకంటే పనిచేసి ఆయన శ్రమ తగ్గించి కొంచెం ఆయనతో అవసరమైన పని చేయించుకోవాలి, ముఖ్యమంత్రికి అవసరమైన పని. లేకపోతే ఆయనతో మీరు ఈ పని ఆయన చేయించి ఆయన పని ఎవరు చేస్తారు? మరి మీరంతా ఎందుకున్నారు అక్కడ? రాజకీయంలో వాళ్ళు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మిగతా వాళ్ళు ఎందుకున్నారు? సార్, ఈ సందర్భంలో నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, ముఖ్యమంత్రి అంటే దీనికి ఆయన నిజంగా ఆయన కష్టపడి కమిట్మెంట్తో అక్కడికి వెళ్ళినా కానీ ఆరోపణలు చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తారు, ఆయన ఏదో షో చేస్తున్నారని చేస్తూ ఉంటారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలోకి ఆయన దూసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. కానీ ఇక్కడ నాకు జలగం వెంగళరావు గారు అంటే నా సీనియర్లు అనేవాళ్ళు, నేను అంత అప్పుడు నాకు తెలియదు. జలగం వెంగళరావు గారు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆఫీస్లో కూర్చొని కదలకుండా ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పుడు కూడా చాలా చక్కగా మేనేజ్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి క్షేత్రస్థాయిలోకి వెళ్ళక్కర్లేదు అనే ఒక వాదన కూడా ఉంది. ఏది నిజమంటారు? అంటే రెండు కావాలి. వెంగళరావు గారి కాలంలో ఒక క్యాబినెట్ వ్యవస్థ ఉండేది. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత అయినా కూడా మంత్రులకు కూడా విశిష్టమైన పాత్ర ఉండేది. అధికారులకి వికేంద్రీకరణ ఉండేది. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ విధానాల మేరకు ఉన్న చట్టం ప్రకారం సమర్థంగా లోకల్గా పనిచేసే అవకాశం ఉండేది అన్నాడు. అందులో కమ్యూనికేషన్స్ లేకపోవడం ఒక రకంగా వరం. అవునా? కమ్యూనికేషన్ అంటే నిమిషానికి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఏదో నువ్వు ఇక్కడ ఏదైనా సృష్టిస్తుంటివి, ఈ గంటకి ఇక్కడ నెక్స్ట్ అవర్ ఇక్కడికి వెళ్ళాను. అలా కాకుండా ఉంటే బ్రాడ్ పాలసీ ఉంటుంది, మిగతా మీరు చూసుకుంటారు. మేమందరం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా 190 సందర్భాల్లో మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వ విధానం మాకు తెలుసు, దాని ప్రకారం వెళ్ళిపోవడమే. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తెలుసు, చట్టం తెలుసు, మా జిల్లాకి ఏం కావాలో మేము చేస్తాం అంతే. ఏమన్నా కొన్ని సందర్భాలు నిబంధనల ప్రకారం లేకపోతే రాటిఫై చేసేవాళ్ళు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పాను మీకు, ఈ నార్మల్ నిబంధనలు లేదు. అవును, నేను ఖర్చు పెట్టేశాను, అనుమతి కోరలేను. నేను అనుమతి కోరి వాడు వెయిట్ చేసి చూస్తాను చేస్తాను, ఈ లోపు నార్మల్ని పోయా, నేను చేసి పారేశాను. ఓకే. అక్కడ రాష్ట్ర స్థాయిలో రిలీఫ్ కమిషన్ ప్రకారం పేర్లు అనవసరం, ఆయనకి ఫోన్లో చెప్పాను, ఏమంటే ఇట్లా ఉంది, ఇది అన్నిటికంటే అత్యుత్తమం ఉన్నది, ఈ రకంగా చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వస్తుంది, మిగతా అన్ని మీరు ఏదో 100 ఇచ్చారు 200 ఇచ్చాను, మళ్ళీ వాడు ఏదో చేజార్చి అర్థిస్తుంటాడు, మీరు పంపిణీ చేస్తారు, ఏం అక్కర్లేదు మాకు అని చెప్పంటే, ఇది రూల్స్ ప్రకారం లేదు, మీరు ఎట్లా చేస్తారన్నాడు. రూల్ లేదు, గోంగారు లేదు, ఉపద్రవం వస్తే రూల్ ఏంటి, ప్రజలకు ఏది మంచిగా చేసి పారేయాలి అంతేను, అందుకోసం నాకు TR 27 నిధులు ఇచ్చారు, నేను చేస్తాను, ఎప్పటికీ చాలా ప్రమాదంలో పడతారు మీరు అన్నాడు. నాకు కోపం వచ్చి ఫోన్ పెట్టేశాను, ఎందుకు మాట్లాడేదని చెప్పని. నా జిల్లా కష్టంలో ఉంటే నన్ను ఆదుకోవడానికి కాకుండా నన్ను అడ్డుకోవడానికి అది నువ్వెందుకు అంతే. తర్వాత క్యాబినెట్ కూర్చొని రాటిఫై చేశారు. ఓకే 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 ఓకే. కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితి ఎక్కువ సమాచారం లేకపోవడం కూడా కేంద్రీకరణకు దారి తీయకుండా వికేంద్రీకరణ దారి తీసింది. రెండోది మనుషుల పర్సనాలిటీలు. వెంకటరావు గారు, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను,
తెలుగు రాష్ట్రాల్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ అత్యుత్తమ ముఖ్యమంత్రి జలగ వెంకటరావు గారు. నాకు అత్యంత ఆప్తుడే. మేమందరం కూడా స్టూడెంట్స్గా ఉండగా వీళ్ళందరినీ వ్యతిరేకించేవాళ్ళం. ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి అయినా మేమంతా ఎమర్జెన్సీకి వ్యతిరేకం. ఓకే. కానీ లోతు తెలిసాక ఎంతటి పరిణితి గల నాయకత్వమో నాకు అర్థమైంది. డెలిగేట్ చేయటం ఎట్లాగా, వ్యూహాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకోవడం ఎట్లాగా, పొదుపరితనాన్ని పాటించడం ఎట్లాగా. ఆయన ఉదాహరణకు పన్నుల వసూళ్ళలో ఎక్కడ అడ్డు లేకుండా మంత్రులందరికీ ఆదేశాలు ఇచ్చాడు. ఎవరు స్టే అవడానికి లేదు ఈ పన్నుల విషయంలో. మంత్రులకి ప్రభుత్వంగా స్టే ఇచ్చే అధికారం ఉంటుంది. ఏదో కమర్షియల్ ట్యాక్స్ అనో మరొకటనో ఎక్సైజ్ అనో రెవెన్యూ అనో ఏదో ఉంటుంది. ఎవరు అడ్డానికి లేదు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాల ముందు. డబ్బులు లేకపోతే పైసామే పరమాత్మ. అది లేకపోతే మరి పరిపాలన లేదు. అలాగే ఏ పథకాలకు డబ్బు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, చాలా లోతైనటువంటి ఆలోచనలు. సరైన వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి, వాళ్ళని ఎలా నియమించుకోవాలి, అధికారులను వాళ్ళతో పని ఎట్లా చేయించుకోవాలి. మిగతా భాష ఆయనలో వాగుడు ఉండేది కాదు. మాట్లాడినా కూడా కొట్టి తెచ్చులో ఉంటుంది అంతే ఆయనతో. ఆయన చనిపోయే ముందు కూడా 2 రోజుల ముందు నేను ఆయన ఆసుపత్రిలో 2 గంటలు కూర్చున్నాం. నాకు చాలా అర్థం నాకు. కాబట్టి మనిషి పర్సనాలిటీ. మనకి ఇప్పుడు ఏమైందంటే ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలు అట్లా అయిపోయాయి. తెలుగు రాష్ట్రాలను అట్లాగే ఉంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేదు. తమిళనాడు అట్లానే ఉంది, కర్ణాటక అట్లానే ఉంది, అన్ని రాష్ట్రాలన్నీ అట్లాగే అయిపోయినాయి. ముఖ్యమంత్రే సర్వాధికారి అయిపోయినాడు. మంత్రుల పాత్ర తగ్గిపోయింది. మంత్రుల చొరవ కూడా తగ్గిపోయింది. కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప ఒక పక్కన పాత్ర లేకుండా పోయింది, వీళ్ళు చొరవ లేకుండా 2 పక్కల కూడా సమస్య వచ్చింది. అధికార యంత్రాంగం కూడా రాజుల మించిన రాజభక్తి. అవును. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రజల మంచి కోసం పారదర్శకంగా మేము చేస్తున్న నిబంధనలు తొంగలో దొక్కుతున్న అవసరం అయితే ధైర్యంగా చేస్తే చేసిన వాళ్ళకి మద్దతు ఉండేది, చేసిన వాళ్ళ ఫలితం వచ్చేది. ఇవాళ అలా చేస్తే వాడు వెంటనే ఎంక్వైరీలో అవుతాను భయం అధికారులకి. పైవాడి కాళ్ళు పట్టుకుని అవసరం లేకపోయినా సరే ఏం చేయమంటారని అడగటం. ఇట్లా ఒక వాతావరణం మారిపోయింది. ఈ సమాచార యుగంలో మనకేమైంది, ప్రతి చిన్నదే కూడా అక్కడికక్కడ జరిగే పని కాకుండా ప్రతి మనం ఢిల్లీకో లేకపోతే హైదరాబాద్కో బదిలీ చేస్తున్నాం. ఇంకోటి కూడా సార్, ఈ కమ్యూనికేషన్ ఎక్కువ కావడం వల్ల ప్రతిది మ్యాగ్నిఫై అయ్యి కూడా కనపడుతుందేమో అనిపిస్తుంది సార్. అది అందులో హడావిడి కనపడిపోయి ఏదో ఉపద్రవం ఏదో అయిపోతుందని. వరదలు లాంటివి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వరద ఉధృతం ఉన్నప్పుడు చాలా బీభత్సంగా అనిపిస్తుంది. వరద అంటే ఏం లేదు, మనం ఏదో పెద్ద మాట అనుకుంటున్నాం. వచ్చిన వర్షం నీళ్లు కిందకి పోయేందుకు సమయం చాలటం లేదు. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ప్రవేశించినాయి. అది అనివార్యం. మన ఇంట్లోనే అంతే ఉంటుంది, మన ఊళ్ళో అట్లా ఉంటుంది, మన దేశంలోనే అట్లా ఉంటుంది. ఈసారి కొంచెం మంత్రులు బెటర్గా చేస్తున్నారేమో సార్. అంటే రామానాయుడు గారు వీళ్ళు కొంచెం ఎందుకంటే చొరవ తీసుకొని స్థూలంగా చెప్తున్నప్పుడు ఏంటంటే రాష్ట్రం సంకటంలో ఉంది, ఆర్థికంగా చాలా సంకటంలో ఉంది, కష్టంలో ఉన్నాం. 5 ఏళ్ల పాటు చాలా విధ్వంసం జరిగింది, మంచంతా ఆగిపోయింది అన్న భావం రాష్ట్రంలో అందరికీ ఉంది. అందుకనే మన అంత పెద్ద మ్యాండేట్ ఎందుకు వచ్చింది? కరెక్ట్. ఈ కులం ఆ వర్గం ఈ ప్రాంతం అని లేకుండా, ఈ జిల్లా ఆ జిల్లా అని లేకుండా ప్రజలంతా కూడా స్పందించారు. కనీసం 60% మంది స్పందించారు. ఎందుకని? ఈ రాష్ట్రం ఇది పద్ధతి కాదు, సర్వనాశనం అవుతుందని అర్థమైంది. కాబట్టి మంత్రులకి భావన ఉంది, ఎమ్మెల్యేలకి భావన ఉంది, దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఇది వరదలు ఒక సంకటం. ఇప్పుడు మళ్ళీ వర్షాలు బాగా వస్తున్నాయి. వరదలు తట్టుకుని చేసినా కూడా రాష్ట్ర ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రమైనది. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి లేనంత ఆర్థిక సంక్షోభం, నేను మాటలు ఆచితూచి వాడుతున్నాను, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అత్యంత ఆర్థిక సంక్షోభం ఈవేళ తెలుగునాట ఆంధ్రప్రదేశ్ను చుట్టుముట్టింది. భయంకరమైనటువంటి గత వైఫల్యాల కారణంగా. మరి ఎవరు తప్పు చేసినా కూడా ఈవేళ సమాజ మూల్యం చెల్లించాలి. ఇవాళ ఎట్లా కొట్ల ఒక్కరోజున చదివే ఆషామాషిగా జరిగేది కాదు. లేదు, పైసానే పరమాత్మ. మీకు 9,72,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. 9,72,000 కోట్ల రూపాయలు అప్పులు కానీ, ఎస్క్రో చేసిన అప్పులు కానీ, ఆన్ బడ్జెట్లో చూపెట్టే అప్పులు కానీ, ఆఫ్ బడ్జెట్ అప్పులు కానీ, ఆ పైన బకాయిలు కానీ 1,30,000 కోట్ల బకాయిలే ఉన్నాయి దీనిలో. ఈ మొత్తం 9,30,000 కోట్లు. ఈ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 94,000 కోట్ల రూపాయలు లోటు ఉందంటే అప్పు కాగా కూడా లోటు మిగిలేది 94,000 కోట్లు ఉంది రోజువారీ ఖర్చులకి. అది ఈ 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు లెక్కేయకుండా ఆ బకాయిలు 3 ఏళ్ల పాటు సర్దుతాం అనుకున్నా కూడా
ఏడాదికి 45,000 కోట్లు లెక్కేసుకుంటే 94 ప్లస్ 45 1,40,000 కోట్ల రూపాయలు మీకు ఎవ్రీ ఇయర్ లోటు ఉంది. ఇది ఒక్క రూపాయి ఏ ప్రాజెక్ట్ మీద పెట్టకుండా. ఇంతకంటే సంక్షోభం ఇంకెక్కడ ఉండదు ఒక రాష్ట్రానికి. పచ్చటి రాష్ట్రం. సార్, ఇంతకుముందు మిమ్మల్ని అడగాలని మర్చిపోయాను. చంద్రబాబు నాయుడు గారు తను నిజంగా కూడా అభివృద్ధికారకమైన రాష్ట్రానికి అంత కఠినంగా దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే క్రమంలో ఈ జనమే ఆయన్ని మార్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనం 1999 నుంచి 2004 వరకు ఆయన చేసిన సంస్కరణలు కానీ ఇవన్నీ కానీ అలాగే వెళ్ళుంటే ఇంకా ఎంతో అద్భుతంగా అభివృద్ధి వచ్చేదేమో అనిపిస్తుంది. అలా కాకుండా జనం ఉచితాలకే మా ఓటు అనటం వల్ల బలవంతంగా ఆయన కూడా ఇటువైపు ఉచితాల వైపు రావాల్సి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా సార్? అంటే ఇప్పుడు ఈ సమస్యను కొంచెం మనం విస్తృతంగా చూడాలి. ఈవేళ మా బృందంతో కూర్చొని మేము చర్చిస్తున్నాం. అమెరికా వెళ్ళండి మీరు, అక్కడ ఇదే తీరు. తాత్కాలికమైనంత తప్ప రేపు పొద్దున ఆలోచన లేకుండా ఈ పూట పెట్రోల్ ధర తగ్గిందా లేదా, లేకపోతే ఈరోజు ఈ ద్వంద్వాలు తప్పితే రేపటి భవిష్యత్తు కోసం చెప్పంటే ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి స్పందన కష్టం. ఓకే. జర్మనీ ఎప్పుడు కూడా ఆర్థిక క్రమశిక్షణకి మారుపేరైన దేశం, అది అద్భుతమైన దేశం. ఇవాళ జర్మనీలో ఆ ప్రభుత్వం ప్రజలకు నచ్చచెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక ఫ్యాసిస్టు పార్టీలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పార్టీ ఏఎఫ్డి అని చెప్పని ఒక రాష్ట్రంలో ఇప్పుడు నిన్న గెలిచింది ఎన్నికల్లో ఈ వారం. రేపు వచ్చే ఎన్నికల్లో అలాంటి వాళ్ళు మరీ పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్సు ఏ ప్రభుత్వమో రాకుండా గందరగోళం జరిగింది. నిన్న ప్రధానమంత్రిని మొన్న అపాయింట్ చేస్తే, కొత్త ప్రధానమంత్రిని నియమిస్తే రాష్ట్రపతి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు దింపేమంటున్నారు. ఏది చాలా నాగరికత ఉన్న దేశాలు, సంపన్న దేశాలు, చదువున్న దేశాలు, ఆలోచన ఉన్న దేశాలు, మంచి రాజకీయం అనేది. మనలాగా డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయం లేదు, ఓట్లు కొన్న రాజకీయం లేదు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొన్న ప్రతిరోజు చెప్తున్నాడు ఆయన, నా ప్రభుత్వం చాలా అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోవాలి, అందరూ జనం మెచ్చే డెసిషన్స్ సాధ్యం కాదు, దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పంటే పాపులారిటీ పోతుంది, మనందరం సిద్ధపడాలని బహిరంగ చెప్తున్నాడు. ఆయన కొంచెం ధైర్యంగా చెప్తున్నాడు అన్నమాట. గ్రేట్. అంచేత ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రజలు ఇప్పుడు కూడా తాత్కాలికము, దీర్ఘకాలంగా మంచి కావాలంటే కుటుంబానికి కూడా, నా కుటుంబం నా పిల్లలు బాగుపడాలంటే నేను కొంత త్యాగం చేయాలి, కొన్ని అవసరాలు చంపుకోవాలి, కొన్ని సుఖాలు పక్కన పెట్టాలి. గౌరవప్రదం జీవితం గడుపుతున్నాయి. మంచి కుటుంబాలు ఆ పని చేస్తాయి. మూర్ఖ కుటుంబాలు నా పిల్లలు ఏమైతే అని చెప్పిన వాడు ప్యాకాట్ ఆడతాడు, లేకపోతే గ్యాంబ్లింగ్ చేస్తాడు, మరి అప్పు చేసి పప్పు కూడా తింటాడు, పిల్లల మీద భారం పెడతాడు. ఓకే. ఇది ప్రజాస్వామ్యంలో, అందులో మనలాంటి భేద దేశంలో చాలా కష్టమైన ప్రక్రియ. జాతీయ స్థాయిలో కూడా అది జరిగింది. సో మార్పు అనేది జనాల్లో రావాలి, అవేర్నెస్ రావాలి. మార్పు ఒక్కరోజు కాదు, మార్పు కోసం మనం కూడా కొన్ని నేర్పాలి. అందుకని నేను రోజు అధికార వికేంద్రీకరణ పోరాడేది. ఎందుకని అధికార వికేంద్రీకరణ అక్కడ గొప్పవాడని కాదు, నాకేమి సర్పంచులంతా పరమాత్మలు పైన ఉండడానికి చెడ్డవాళ్ళని అనుకోవట్లా. అధికారం ఇక్కడ ఉంటే ప్రజలకి నా డబ్బు ఏమవుతుందో అర్థమవుతుంది, ప్రజలకి నా ఓటు వల్ల మంచి జరిగిందో జరుగుతుంది. కిరణ్ వేసం పెట్టుకున్నాను సర్పంచ్గా, మంచి సర్పంచ్, మంచి మున్సిపల్ చైర్మన్, ఊరు బాగుంది, నాకు అర్థమైంది అనుకోండి, అప్పుడు నా తీరు వేరుగా ఉంటుంది. ఎవరిని పెట్టుకున్నా తేడా లేదనుకోండి, నా ఓటు దానికి అర్థం కావట్లా. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారు, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టడం డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు అందరూ పంచుతున్నారు కాబట్టి నువ్వు అదనంగా నాకేమి ఇస్తావు తాయిలాలు అంటున్నాడు. వాళ్ళంతా పోటీ మీద తాయిలాలు ఇస్తూ ఉంటున్నారు. తాయిలాలు కూడా ఇస్తున్నారు కాబట్టి నా కులం ఏంటి, వాడి కులం ఏంటి, వీడి వర్గం ఏంటి, కులం అనగానే పనుకొచ్చేస్తుంది. ఈ మూడు పనిచేస్తున్నాయి. దీని వెనకాల కారణం ఉంది. ప్రధానమైన కారణం అధికార కేంద్రీకరణ. మనం అర్థం చేసుకోవట్లేదు. మన పత్రికలు పట్టించుకోవట్లా, పౌర సమాజం మధ్యతరగతి పట్టించుకోవట్లా, రాజకీయం పట్టించుకోవట్లా.